ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి శరణ్య, విడాకులు కావాలా? నీ జీవితాన్ని ఎలా బాగుపరచాలి అని నేను ఆలోచిస్తుంటే అదేది నీ మనసుకి పట్టడం లేదా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? నేను నీకు చేసింది ఏమైనా బొమ్మల పెళ్ళనుకుంటున్నావా? నీకోసం టెన్షన్ పడుతున్న నన్ను పిచ్చిదాన్ని అని అనుకుంటున్నావా? ఇంత చెప్తున్నా నీకు నా మాటలసలు చెవికెక్కడం లేదు. అత్తయ్య గారు, దయచేసి తప్పుగా అనుకోకండి. నేను ఇష్టం లేని కాపురం చేయలేనండి. నేను విడాకులు తీసుకుంటాను. నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి? చెప్తుంటే అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా? ఎందుకు? చెప్పవే, చెప్పు. ఏమైంది? ఏమైంది? ఏంటన్నావు? ఇష్టం లేని కాపురమా? శరణ్య, ఇన్ని రోజులు దర్శన్ వల్ల నువ్వు ఎంత బాధ అనుభవించినా ఏ రోజు దర్శన్ గురించి ఒక్క మాట నోరు జారలేదు. పైగా ఇంత జరుగుతున్నా కూడా నువ్వు వాడికి ప్రేమనే కదా పంచావు. ఇలా బంధాన్ని తెంచుకోవాలనే ఏ ఒక్క క్షణం ఆలోచించలేదే. ఇప్పుడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? ఓసే తెలివి తక్కువదానా, నీ ప్రేమ గెలిచిందే. నీ మనసుని దర్శన్ అర్థం చేసుకుని నీ ముందుకొచ్చాడు. అయ్యో, రాక్షసుల్లా ఉన్న భర్త రాముడిలా మారి నీ ముందుకొస్తే ఆ ప్రేమని కళ్ళు కద్దుకుని కాపురం చెయ్యాల్సింది పోయి అగ్ని ప్రవేశం చేస్తానంటావేంటమ్మా? బ్రతుకుని బుగ్గి పని చేసుకుంటానంటావేంటి? శరణ్య, నా మాట విను. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం, సరిపోతుంది. కానీ ఇది చాలా తప్పు. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. నేను నిన్ను వేడుకుంటున్నాను. అయ్యో అత్తయ్య గారు, నేను మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. లహరి గురించి నా నిర్ణయం మార్చుకోలేకపోతున్నాను. అది మీతో ఎలా చెప్పగలను? చెప్పలేను. శరణ్య, అసలు నీ సమస్య ఏంటో నాకు చెప్పు. ఏమైంది తల్లి? ఎవరి గురించైనా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చావా? లేదత్తయ్య గారు, ఈ నిర్ణయంలో ఎవరికీ ప్రమేయం లేదు. నేనెందుకు ఎవరి గురించి ఆలోచిస్తాను? ఇది నా జీవితం. నా మనసుకు తోచిన నిర్ణయమే నేను తీసుకున్నాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. ఏమ్మా శరణ్య, బయలుదేరదామా? పదండి మావయ్య గారు.
దర్శన్ పద. అమ్మి శరణ్య, ఇదిగోనమ్మి నీ బ్యాగు. కోర్టుకు పోయినాక మళ్ళా ఈ ఇంటికి వస్తావా ఏంది? విడాకులు అయిపోయినాక పుట్టింటికి వెళ్ళిపోవాలి కదా. కాంచన, ఎందుకు నీకింత అత్యుత్సాహం? ముందు జరగాల్సిన కార్యక్రమం పూర్తి కానివ్వు. ఏంటిది చిరాగ్గా? పర్వాలేదండి, మా పెద్దమ్మ చెప్పింది కూడా నిజమే కదా. నేను మళ్ళీ ఇక్కడికి ఎప్పటికీ తిరిగి రాను. అత్తయ్య గారు, వెళ్తున్నాను.